అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పీపీపీ మోడ్ విధానంలో అభివృద్ధి చేయాలనే ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ఏదైతే ప్రభుత్వ వైద్య కళాశాలను కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేయాలనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ఈరోజు ఎక్కడా కూడా ప్రభుత్వ కళాశాల నిర్మాణం లేదు అంటూ వచ్చినటువంటి కథనాలపైన మాత్రం లేదు, మేమైతే ఆనాడు కట్టామంటూ కూడా ఈరోజు చెప్పడానికైతే ఈరోజు పూర్తిగా ఉన్నటువంటి ఎక్కడైతే పూర్తిగా కన్స్ట్రక్షన్ జరిగినటువంటి ప్రాంతానికే వచ్చి ఈరోజు వైసీపీ శ్రేణులంతా కూడా ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో కేకులు కూడా కట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి వైద్య కళాశాలకు కూడా ఈరోజు చూపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి విజయనగరం డిప్యూటీ మేయర్ కోడలగట్ల శ్రావణి గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. చెప్పండి మేడం గారు, ఎలా చూడాలి ఏంటి ఈరోజు చూసుకుంటే ఒకవైపు టీడీపీ ప్రభుత్వం చూసుకుంటే అసలు ఏమీ లేదు, కూటమి ప్రభుత్వం చూసుకుంటే అసలు ఎక్కడ కూడా కళాశాల ఎక్కడ కూడా నిర్మించలేదని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు చూస్తూ ఉంటే ఇంత పెద్ద కళాశాల ఇక్కడ కనిపిస్తుంది, దీన్ని ఎలా చూడమంటారు? మేము రాత్రికి రాత్రి ఇక్కడ తెచ్చి పెట్టేశామండి. అయితే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంత మనం అబద్ధం చెప్తే ప్రజలు నమ్మేస్తారు అని ఒక ట్రాన్స్లోని ఈరోజు కూటమి ప్రభుత్వం ఉన్నదని చెప్పడంలో ఇదే నిదర్శనం. మీరు అన్నారు ఎలాగ ఇంత పెద్ద కాలేజ్ వచ్చింది అన్నది. నిజంగా ఒక ఇల్లు కట్టుకోవాలంటేనే ఒక ఏడాది పడుతుంది. అలాంటిది కేవలం 2 ఏళ్ల కాలంలోనే ఇంత చక్కగా పిల్లలకి విద్యార్థులకి వైద్య విద్య ఇవ్వాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే 17 నియోజకవర్గాల్లోని 17 మెడికల్ కాలేజీలు నిజంగానే శంకుస్థాపనలు చేయడం జరిగింది. మరి వాటిలోని 7 200% బల్లగుద్దు చెప్తున్నాము, 200%. అందులోని 7 మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి. వాటిలో ఒకటి విజయనగరం మెడికల్ కాలేజు. మేము విజయనగరం వాస్తవ్యులు. అయితే చంద్రబాబు నాయుడు గారు బేసిక్గా చెప్తారు, అదిగో అమరావతి సింగపూర్ని చేస్తామని. నిజంగా అమరావతికి సామాన్యులు బస్సులు వేసుకొని కార్లు వేసుకొని టికెట్లు కట్టుకొని వెళ్ళలేరు కాబట్టి అబద్ధాలు చెప్తే నమ్మే పొజిషన్లో జనాలు ఉండొచ్చు. కానీ ప్రతి నియోజకవర్గంలోని పాడేరు కానీ మచిలీపట్నం, రాజమండ్రి చిన్న ఊర్లు కాదు కదా, కళ్ళకి ఇంత పెద్దగా మా విజయనగరంలో కళ్ళకి ఇంత చక్కగా ఇంత బాగా ఇంత అందంగా మాకు ఈ కాలేజ్ కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా హోంమంత్రి గారు అనిత గారు పిల్లి పాలతో అయితే ప్రపంచం చూడదు, కళ్ళకు కట్టుకొని ప్రపంచం చూడదు అన్నట్టు పాపం మా ట్రాన్స్లో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉందని చెప్పడానికి వాళ్ళ మీద మేము జాలిపడే పరిస్థితిలో ఈరోజు ఉన్నాము. కానీ ప్రజలందరికీ వాస్తవాలు కనిపిస్తున్నాయి. మేము విజయనగరం కాబట్టి విజయనగరం ప్రజలందరికీ తెలిసి ఇక్కడ ఒక ప్రభుత్వ వైద్య పాఠశాల ఉన్నదని. అంటే కూటమి నాయకులు కూడా ఒకటే చెప్తున్నారు, ఏదైతే ప్రభుత్వ కళాశాలని ప్రైవేట్ పరంగా చేస్తే మరిన్ని ఫెసిలిటీస్ తీసుకురావచ్చు, మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే పీపీపీ మోడ్లో ఉన్నటువంటి ఎన్నో సంస్థలు కూడా ఇవి పీపీపీ మోడ్లో ముందుకు నడుస్తున్నాయి. అదే క్రమంలో మేము కూడా చేస్తున్నామని చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు అనేది ఎందుకు తీసుకొస్తామండి? ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రభుత్వ కళాశాలలు కానీ లేకపోతే ఇవన్నీ కూడా ప్రభుత్వ హాస్పిటల్స్ సామాన్యులకి చేత ఖర్చు పడకూడదు, వాళ్ళకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రభుత్వం అందిస్తుంది అని ఒక ఉద్దేశంతో. నిజంగా పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ కాదు అంటున్నారు, కానీ ఈరోజు పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ అంటే మరి దాని మీనింగ్ అంటే ఏంటన్నది ఈరోజు ఒకసారి అడుగుతున్నాం. నిజంగా ఇంకా ఎక్కువ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ క్వాలిటీ ఆఫ్ వైద్యం కానీ తీసుకువస్తారు అంటే మనమే చేయొచ్చు కదా, ప్రభుత్వమే చేయొచ్చు కదా. ప్రభుత్వం నేనేమీ చెయ్యలేను, నేనే అవతల వాళ్ళకి ఇచ్చేస్తాను, నాకంటా బాగా ఎవరైతే ప్రైవేట్ వాళ్ళు ఉన్నారో నాకంటా బాగా వాళ్ళే సర్వీసెస్ ఇస్తారు అన్నప్పుడు ఇంకెందుకు మీరు ముఖ్యమంత్రి అని నాకు ఒక అనుమానం అంతే. మరి ముఖ్యమంత్రిగా ఉండి ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటైజ్ చేసి ప్రభుత్వ కళాశాలలు ప్రైవేటైజ్ చేసి హాస్పిటల్స్ ప్రైవేటైజ్ చేస్తే మరి ప్రభుత్వాన్ని కూడా ప్రైవేటైజ్ చేసి మందాము. అంటే ఇప్పుడు ఏదైనా నేను చెయ్యలేను, నా చేత అవ్వట్లేదు అని కాబట్టే కదా ప్రైవేటైజ్ చేస్తున్నారు. మరి ఇంకా ఇంత చక్కగా 500 కోట్ల రూపాయలు పెట్టి మంచి వైద్యం, నిజంగా వైద్య విద్య అనేది ప్రతి ఒక్కరి కుటుంబంలో ఒక కళ. ఆ కళ ఎంతోమంది డబ్బుతో కూడింది కదా, మనం ఏం చదివించుకోగలంలే అనుకో. కానీ ఇప్పుడు విజయనగరంలోనే వైద్య విద్య మంచి సౌకర్యాలతోని 22 విద్యలతోని ఇంత మంచిగా ఒక మన విజయనగరంలో ఒక కళాశాల, అదేవిధంగా వివిధ పాడేరు, మచిలీపట్నము, రాజమండ్రి, ఏలూరు, అదేవిధంగా నంద్యాల, మన పులివెందల, వీటన్నిటి చోట కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఒక మంచి వైద్య కళాశాలలు వస్తే మీరు ఇప్పుడు మధ్యలో వచ్చేసి ప్రైవేటైజ్ చేస్తామంటే పడిన కష్టం ఏమవ్వాలి, పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? పిల్లల భవిష్యత్తు మీ కాళ్ళ కింద పెట్టి తొక్కేస్తున్నట్టే లెక్క మీరు ప్రైవేటైజ్ చేస్తే.
అంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కట్టడాలు అయితే ఇటువంటి జరిగాయి. ఇంక చూసుకుంటే కనీసం పునాది కూడా వేయలేదు. అటువంటివి అయితే ఖచ్చితంగా మేమైతే పీపీపీ మోడ్‌లో తీసుకుని ఎందుకంటే ఖచ్చితంగా అభివృద్ధి చెందాలంటే పీపీ మోడే కరెక్ట్ అని చెప్తున్నారు. ప్రతి చోట కూడా ఇప్పుడు ఏ విధంగా విజయనగరంలో కళాశాల లేదు, మచిలీపట్నంలో కళాశాల లేదు, రాజమండ్రిలో కళాశాల లేదు అంటున్నారో, ప్రతి చోట కూడా అది ఎంత అబద్ధమో ప్రతి చోట కూడా ఫౌండేషన్ కానీ మొదలవ్వడం కానీ ప్రతి చోట కూడా మొదలయ్యాయి అనే వాస్తవాలు మీరందరూ మీడియా వాళ్ళు మీరు మాకు సపోర్ట్ చేయాలి. వాస్తవాలే ప్రజల్లోకి తీసుకురావాలి. ఉదాహరణకి మినిస్టర్ కవిత గారు బీసీ వెల్ఫేర్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, బీసీ వెల్ఫేర్ మినిస్టర్, పెనుగొండ ఎమ్మెల్యే. మరి ఆవిడ కూడా చూసాను నిన్న మొన్న ఒక వీడియో, ఇదిగో ఆహా ఓహో అనేస్తారు అని చెప్పేసి మొత్తం అంతా కాలేజ్ తిప్పి చూపించారు. మరి వాస్తవానికి ఆవిడ యువతలు చూపించారు కానీ యువతలు చూపించలే. ఆల్రెడీ బిల్డింగ్ ఆల్మోస్ట్ 60% పూర్తయిన బిల్డింగ్ని చూపించట్లేదు. ఎక్కడైతే ఈ గ్రిల్స్ ఇవన్నీ వేసి ఫౌండేషన్ వేశారో అవి మాత్రమే చూపిస్తున్నారు. అంటే కనీసం బయట వాళ్ళకి తెలియకపోయినా సరే పెనుగొండ ప్రజలకైతే తెలుస్తుంది కదా ఏది వాస్తవం ఏది అవాస్తవం అని. మీతో తిరిగి ఆ మీడియా వాళ్ళు కానీ మీతో తిరిగిన కార్యకర్తలు కానీ ఈవిడేంటి ఇంత చీట్ చేస్తుందని మిమ్మల్ని అనుకుంటారా లేదా? నలుగురికి ఆదర్శవంతంగా ఒక లీడర్ ఉండాలే కానీ, ఒక పొలిటీషియన్ ఉండాలే కానీ, ఈవిడేంటి ఇంత దిగజారిపోయి ఒక అబద్ధాలు చెప్పడానికి ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నారనే ఒక నాయకుడు పెట్టుకోవాల్సిన బ్యాగేజ్ కాదని నా భావన. ప్రతి చోట కూడా కాలేజెస్ మొదలయ్యాయి. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హయాంలో 17 కాలేజీల్లోని ఆయనే చెప్పారు 17 కాలేజీలు 3 ఫేజులుగా 3 దఫాలుగా మేము వీటిని పూర్తి చేసుకొని వస్తామని. 7, 4, 6 అని చెప్పి ఆయన చెప్పినట్టుగానే అతి తక్కువ కాలంలో 7 పూర్తి చేశారు. మరి ఇప్పుడు ప్రభుత్వానికి ప్రూవ్ చేసుకునే అవకాశం ఇది. మరి మిగిలిన కాలేజీలు కూడా పూర్తి చేసి చూపించండి. వాళ్ళెవరో చేశారు, చెయ్యలేదు, చేసింది అబద్ధం, చెయ్యలేదని చెప్పి దుమ్మెత్తిపోసే బదులు మీరు వాస్తవానికి మీరు కూడా చేసి చూపిస్తే ప్రజలందరూ కూడా మిమ్మల్ని అభినందిస్తారు కదా. పార్టీకి అతీతంగా మిమ్మల్ని అభినందిస్తారని కూడా ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. సో అదేవిధంగా మీకు కూడా ఈరోజు చూసుకుంటే వైసీపీ పార్టీలో కీలకమైనటువంటి పదవులు కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. చూసుకుంటే మహిళకి సంబంధించినటువంటి పూర్తిగా రాష్ట్ర స్థాయిలో పదవులు కూడా మీకు అయితే చేజెక్కింది. దీన్ని ఏ విధంగా చూడాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? మీరు అన్నట్టుగానే మాకు పార్టీ, అదేవిధంగా విజయనగర పెద్దలు బొత్స సత్యనారాయణ గారు కానీ, లేకపోతే చిన్న శ్రేణి గారు కానీ, మా నాన్నగారు కోలగట్ల వీరభద్రస్వామి గారి యొక్క ఆశీస్సులతో రాజకీయాల్లోకి మేము రావడం జరిగింది. మరి ఈ 5 ఏళ్ల కాలంలోని మేము పార్టీకి చేసిన సపోర్ట్ కానీ, పని కానీ, మా పనితీరు నచ్చి కానీ ఏదో ఒక విధంగా ఎలాగ తీసుకుంటే అలాగా పార్టీ నాకు ఒక అవకాశం ఇచ్చింది, ఒక బాధ్యతను అప్పచెప్పింది అని మాత్రం నేను తీసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని గుర్తించి మాకు రాష్ట్ర మహిళా విభాగ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగానికి ప్రధాన కార్యదర్శిగా ఒక బాధ్యతని మాకు అప్పచెప్పారు. ఖచ్చితంగా పార్టీని నమ్ముకున్నాము. ఈ పోస్టులు ఇవన్నీ ఈరోజు నిన్న కాక మొన్న వచ్చిన పోస్టు కానీ ఎప్పుడూ కూడా పార్టీని నమ్ముకున్నాము. పార్టీ సిద్ధాంతాలను ఇష్టపడి పార్టీతో జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తున్నాం కాబట్టి ఈ పోస్టులు ఇవన్నీ కూడా ఈరోజు ఉంటే రేపు ఉండకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఈరోజు చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీ పార్టీలోని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతాలని ఎప్పుడూ కూడా నేను తీసుకొని ఆయన వెంటే ఆయన అడుగుజాడల్లోనే నడుస్తామని కూడా తెలియజేస్తున్నాను. మీరు అడిగిన ఈ ప్రైవేటైజేషన్ గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్లో కూడా చెప్పున్నారు, మేము ప్రైవేటైజేషన్ చెయ్యనివ్వము, ఎందుకంటే పిల్లల భవిష్యత్తు పైన కాటేసినట్టే, వాళ్ళ భవిష్యత్తు పోకూడదు. నిజంగా ఆ ప్రైవేటైజ్ చేసేటట్టయితే ఆయనే ఇచ్చేద్దరు కదా. ఆయనే ఫండ్ లేనప్పటికీ కూడా, కరోనా ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన ప్రతి ఒక్క హామీ చెప్పుకుంటూ పోతే బోల్డ్ హామీలు ప్రతి ఒక్కటి కూడా అమల్లోకి తీసుకువస్తూ పిల్లలకి క్వాలిటీ వైద్యం అందాలి. వైజాగ్ కేజీహెచ్లో ఎటువంటి వైద్యం అందుతుందో సేమ్ అదే వైజాగ్ దాకా వెళ్ళక్కర్లేదు, అదే వైద్యం విజయనగరంలో కానీ ఏ ఊర్లో మెడికల్ కాలేజెస్ ఉన్నాయో ఆ ఊర్లోనే వాళ్ళకి అందే విధంగా పిహెచ్సిలు కానీ ఇట్లా ఎన్నో చేసుకొని వెళ్ళారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకి నేను హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నాను. ఆయన పనితీరుకి కానీ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటారు. నిజంగా ఆయన పరిపాలనలోని ఆయన అండర్లో మేము కార్యకర్తగా వైఎస్ఆర్సీపీకి కార్యకర్తగా ఉండడం గర్వంగా కూడా భావిస్తున్నాము. రానున్న కాలంలోని ఈ ప్రైవేటైజేషన్ నిజంగా కూటమి ప్రభుత్వం చేసే ఉద్దేశం ఉంటే మొత్తం రాష్ట్రం అంతా కూడా రోడ్డు మీదకి వస్తుంది. మిమ్మల్ని అయితే కిందకి తీయడం, లేకపోతే ప్రైవేటైజేషన్ ఆపడం, ఈ రెండిట్లో మీ చాయిసే. జగన్మోహన్ రెడ్డి గారు మాకు అండాదండ ఉన్నంతకాలం మేము ఎప్పుడు కూడా ఎక్కడా కూడా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు.
ఓకే మేడం, థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేస్తే మేమైతే ఊరుకునేదే లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం పాలనలో ఉంటుందా, లేదంటే అది ప్రైవేటీకరణ చేయకుండా ఉంటుందంటూ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మాకు ఇచ్చినటువంటి పదవులు అయితే మాత్రం ఖచ్చితంగా మేమైతే తీసుకుంటాము. ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి అడుగు జాడలోనే మేమైతే నడుస్తామంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపుకైతే మాత్రం మేమందరూ కూడా కట్టుబడి ఉంటామంటూ కూడా మరోవైపు చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.